రైట్, నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఈ కొడంగల్ నియోజకవర్గం అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా పేరు మారుమోగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా రేవంత్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిరో ఆయన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎంగా ఎన్నికయ్యారు. రేపే ప్రమాణ స్వీకారం ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడడానికి కొంతమంది కీలకంగా పనిచేసారు. వారిలో ప్రస్తుతం మనతో పాటు సింగర్ నరసింహ, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నరసింహ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే ఇద్దరికి. ఫస్ట్ ఇద్దరికి కంగ్రాట్స్ అన్న. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. ఎన్ని అంటే గొడవలైనా దాడులైనా దేనికి భయపడకుండా కష్టపడ్డారు. ఎట్లా ఉంది అన్న ఫీలింగ్? మొత్తం మీద సక్సెస్ అయ్యారు, భారీ మెజార్టీ వచ్చింది. మేము కూడా అనుకోలేదు వాస్తవానికి ఒక 10,000 లోపు ఉంటుంది, ఇంత టఫ్ ఉంది, 5,000 రావచ్చు మెజార్టీ అనుకున్నాం. కానీ దాదాపు 30,000 పైన మెజార్టీ వచ్చింది. ఎట్లా ఉంది అన్న ఫీలింగ్? అయితే మొదటగా మీ మీ ద్వారా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రాంత బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు బిడ్డలకు 14 స్థానాలకు 12 స్థానాలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ స్థానాలు గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడ్డటువంటి పాలమూరు బిడ్డలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఈరోజు అసలు జీవితంలో ఈరోజు చూడాలని ఎన్నో సంవత్సరాలు కలలు కన్నాం. నేను కానీ నా మిత్రుడు సింగర్ నరసింహ కానీ 2017లోనే ఈ ప్రాంతానికి ముళ్ళలు మూటలు తీసుకొని వచ్చి పట్నం నుంచి పట్నం మూటలు దిగి, అదేవిధంగా కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి, అదేవిధంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు 100 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కక్షపూరితంగా ఓడగొట్టాలని కుట్ర చేసిన రోజు నేను హెచ్డిఎఫ్సిలో ఉద్యోగం చేస్తున్నా, నా మిత్రుడు నమస్తే తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసేటోళ్ళము ఆ రోజు మేము గ్రహించినాం, మన ప్రాంతం ఏదో ఒక రోజు ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందే ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని నుంచి ఎవరైతే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కావాల్సుకొని కుట్రలు చేసి వాళ్ళకి అడ్డు తొలగించుకోవాలి రేపు అనేది వాళ్ళు ముందే గ్రహించిండ్రు. ఈ రోజుని కేటీఆర్ ముందే పసిగట్టిర్రు. 2017లోనే పసిగట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి వాళ్ళు కంకణం కట్టుకొని కొడంగల్ ప్రాంతానికి వస్తే నేను ఉద్యోగం బంద్ చేసి నేను కొడంగల్ నియోజకవర్గంలో యాక్టివ్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే నా మిత్రుడు నరసింహ కూడా ఆ రోజు నమస్తే తెలంగాణలో ఉద్యోగం చేస్తుంటే అప్పుడు జీఎం పిలిచి నీవు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయి, లేదంటే ఉద్యోగం రాజీనామా చేయంటే ఖచ్చితంగా నాకు ఈ ఉద్యోగం అవసరం లేదు, మేము రేవంత్ రెడ్డి గారి గురించి పనిచేస్తామని చెప్పి ఆ రోజు నా మిత్రుడు కూడా నాతో పాటు రాజీనామా చేసి ఈ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి ఇద్దరం కంకణ బద్దులై ఆ రోజు బయలుదేరినాం. 2017 నుంచి నేటి వరకు ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు మా పైన వివక్షనే, ప్రతిరోజు మా పైన దాడులే చేసిర్రు. మా పైన చెప్పుకోలేని ఇబ్బందులు పెట్టిర్రు. కుటుంబాన్ని, మమ్మల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టుకున్నారు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు కేసీఆర్ గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడమే ఈరోజు తనకు మొగుడిని తీసుకొని వచ్చి పక్కన కూర్చుని పెట్టుకున్నాడు. ఆ రోజు కొడంగల్ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓడగొడితే ఆ రోజు మల్కాజ్గిరిలో 32 లక్షల మంది ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించడం వల్ల రేవంత్ రెడ్డి గారికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చి ఈరోజు ఏఐసిసి పెద్దలతోని బాగా సత్సంబంధాలు ఉండడం వల్ల పిసిసి ప్రెసిడెంట్ అయిండు. పిసిసి ప్రెసిడెంటే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఈ జీవితానికి ఇంతకంటే ఆనందించాల్సిన విషయం మాకు ఒకటి లేదు. మేము 2017లోనే నేను నా మిత్రుడు ఒకటి నిర్ణయించుకున్నాం. మాతో పాటు వేలాది మందిని రేవంత్ సైన్యం కింద ఏర్పాటు చేసుకొని లక్షలాది మందిని అందుట్లో భాగస్వామ్యం చేసి వేలాది వాట్సాప్ గ్రూపులు, అదేవిధంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ విధంగా మల్టిపుల్ సోషల్ మీడియాను వాడి జనాలకు రేవంత్ రెడ్డి గారి సమాచారాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సమాచారాన్ని చేరవేయడంలో మేము సఫలాకృతులమైనము. మేము నాతో పాటు నా మిత్రుడు వేళలు 24 గంటలు మేము పనిచేసి మా వంతు కృషిగా ఉడతభక్తిగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావడానికి మా వంతు సాయం మేము చేసినాం. ఈరోజు రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ మాకు గౌరవం గుర్తింపు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ రేవంత్ అన్న వల్లనే ఈరోజు ఈ పేరు, ఈ గౌరవం గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారికి మా తరపున, ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రజల తరపున
పేరు పేరున మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కష్టాల్లో సుఖాల్లో భాగమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి మీ కష్టం ఫలించింది. మన నాయకుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు. కొడంగల్ ప్రజలారా మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు 5 ఏళ్ల తర్వాత 20 ఏళ్ళు ముందుకెళ్ళే రోజు ఈరోజు వచ్చింది. మనము ఈ కొడంగల్ ప్రాంతం ఒక 20 ఏళ్ళు ముందుకెళ్తుంది. మనకి ఈ ప్రాంతానికి 69 జీవో ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు వస్తాయి, అదేవిధంగా మెడికల్ కాలేజీలు వస్తాయి, ఇదే సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తవుతుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి బీడువారిన భూములకు నీళ్ళు వచ్చి మన ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కంకణం తీసుకున్నారు. మొదటిగానే మొన్ననే అనౌన్స్మెంట్ చేసిండు, దేశానికే ఆదర్శంగా కొడంగల్ నియోజకవర్గాన్ని నేను తీర్చిదిద్దుతా అని చెప్పిండు. అదేవిధంగా మాట నిలబెట్టుకోవడానికి మా వంతుగా రేవంత్ అన్నకి వెంబడే మేము ఉంటాం. వారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాం. కొడంగల్ ప్రజల పట్ల మేము రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మీరేం చెప్తారన్న? అంటే మొన్న చూసుకుంటే ఒక చెరువులో పిండం కూడా పెట్టారు కేసీఆర్కి. ఎందుకంటే పెద్ద ఎత్తున అవినీతి చేసిన నిరుద్యోగులను పట్టించుకోలేదు, రైతులను పట్టించుకోలేదు, ఎవరిని కూడా పేద వర్గాలను పట్టించుకోలేదని చెప్పి పెద్ద ఎత్తున చేశారు. మేము కూడా చూసినాం. అప్పుడు కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చూద్దాం మనం గెలుస్తాం, తప్పకుండా మన ప్రభుత్వం ఏర్పడుతుంది, వీళ్ళందరూ పడతాం అనుకున్నారు వాస్తవానికి కూడా. కాకపోతే తిప్పి కొట్టారు జనాలు. ఎట్లా అనిపిస్తుంది అన్న ఫీలింగ్? మొత్తం మీద మీ కష్టం ఫలించేదని మేము అనుకుంటున్నాం. మీకు ఎట్లా ఉంది ఫీలింగ్? ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అవుతుండు, ఎట్లా ఉంది ఫీలింగ్? 100% తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ అన్న ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడని మా మిత్రుడు చెప్పినట్లే మేము ఈరోజు కాదు 6 సంవత్సరాల కిందనే మేము అదే రేవంత్ అన్నని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతోనే పనిచేసినాం. 2018 ఎన్నికలకు ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు చాలామంది కొడంగల్కి వచ్చి కొన్ని 100,000 కోట్లు పంచిపెట్టి రేవంత్ అన్నని అక్రమంగా నిర్బంధించి ఎలక్షన్కి ఒకరోజు ముందు ఎన్ని నిర్బంధాలు చేసి ఆ రోజు అయితే గెలిచినరో అదే కొడంగల్ ప్రజలు రేవంత్ అన్నని ఈరోజు 35,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిండ్రు. అంటేనే రేవంత్ అన్న మీద కొడంగల్ బిడ్డలకు ఉన్నటువంటి నమ్మకం అది. సరే ఆ రోజు అమ్మడ పోయిండొచ్చు, కానీ ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తొలి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు మహబూబ్ నగర్ నుంచి ఒక షాద్నగర్ ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా దాదాపు 70 సంవత్సరాల తర్వాత కొడంగల్ బిడ్డకు ఒక అవకాశం వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడని కొడంగల్ ప్రజలంతా గ్రహించారు. కాబట్టి ఈరోజు కొడంగల్ సంపూర్ణ మెజార్టీ వచ్చింది. దాంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14-12 నియోజకవర్గాలు గెలిపించారు. మనం ఒక 10 రోజుల కింద రిపోర్ట్ తీసుకున్నా కానీ పాలమూరు జిల్లాలో ఒక 7-8 సీట్లు వస్తే ఎక్కని మేము కూడా అనుకున్నాం. కానీ పాలమూరు బిడ్డలు ఒక్కటి గ్రహించిండ్రు, పాలమూరు బిడ్డల బతుకులు మారాలి, ఇక్కడ నుంచి వలస లాగాలి, ఇక్కడ కరువు ప్రాంతానికి మొత్తం నీళ్లు రావాలంటే మనకు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. కాబట్టి అందరు దీవించారు, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. నంబర్ 1. ఇంకొక నువ్వు పిండం గురించి చెప్పినావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పిండం పెడతారని నేను ముందే గ్రహించిన. కాబట్టి నేను ఖచ్చితంగా పిండం పెట్టిన. ఎందుకు పెట్టిన పిండం అంటే 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిండు? ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉండి నీళ్ళు అన్నాడు, నిధులు అన్నాడు, నియామకాలు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, దళిత సీఎం అన్నాడు. నీళ్లు మొత్తం ఆయన ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు మొత్తం ఆయన ఇంటికే పోయినాయి, నియామకాలు మొత్తం ఆయన ఇంట్లోనే జరిగినాయి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని నట్టేయడం వచ్చినటువంటి ఒక దుర్మార్గు పాలనకు పిండ ప్రదానం చేసిన. కేసీఆర్కు పిండ ప్రదానం చేయలేదు, కానీ కచరా ప్రభుత్వ పాలనకు పిండ ప్రదానం చేసిన. నేను ఖచ్చితంగా అనుకున్నా, ఏం చేస్తాడు చెప్పు అంతకన్నా? పిండ ప్రదానం చేస్తే 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నేను ఏదైతే కలలు కన్నానో రేవంత్ అన్న నాయకత్వాన్ని తెలంగాణ సమాజం గుర్తించింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని స్పష్టంగా కనబడ్డది. మా వంతు మేము ఏం చేయాలి అది చేసినాం. కొడంగల్ ప్రజల తరపున కావచ్చు, తెలంగాణ ప్రజల తరపున కావచ్చు, రేవంత్ అన్న చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని తెలంగాణ ప్రజలకు మొత్తం చేరవేసినాం. ఇక్కడ ఉన్నటువంటి జిత్తలమారి ఎమ్మెల్యే ఎన్ని కుట్రాలు చేసినా కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని వచ్చి ఈడ ధర్నాలు చేపించి కర్ణాటకలో కాంగ్రెస్ కొన్ని పథకాలు అమలు చేయట్లేదని చెప్పి ఎవరినో కూలని తీసుకొచ్చి ఈడ గడ్డి తీసుకొని వచ్చి కర్ణాటకలో కాంగ్రెస్ వస్తలేదని ఎన్ని జిత్తులమారి ప్రచారాలు చేసినా మేము అన్నిటి తిప్పికొట్టినాం. కాంగ్రెస్ పార్టీని ఈరోజు గెలిపించుకున్నాం. ఇంకా ఈ జీవితానికి రేవంత్ అన్న ముఖ్యమంత్రి చూసినాం, అది ఒక్కటి సరిపోతుంది. చాలా సంతోషం ఉంది. రైట్, మీరు చెప్పండి అన్న. అంటే మొన్న రీసెంట్గా కేటీఆర్ వచ్చిన రోజు, అదేవిధంగా కేసీఆర్ గిట్ వచ్చిన రోజు చెప్పారు. కేటీఆర్ చెప్పిండు, కేసీఆర్ కాళ్ళు మొక్కైనా నేను మంత్రి పదవి ఇప్పిస్తా, ఈడున్న ఎమ్మెల్యేని గెలిపించానని చెప్పి. కేసీఆర్ కూడా చెప్పిండు, ఈయన ప్రమోషన్ ఇస్తా, ఆయనకు ఎమ్మెల్యే నుంచి మంత్రికి ప్రమోషన్ ఇస్తా అని చెప్పి. ఆయన కూడా కొడంగల్ ప్రజలు పట్టించుకోలేదు. ఎట్లా చూస్తారు?
నీవేంది మాకు ప్రమోషన్ ఇచ్చేది? కొడంగల్ బిడ్డలే వాళ్ళు నిర్ణయించుకున్నారు. నీవేంది ప్రమోషన్ ఇచ్చేది? నీకు రిటైర్మెంట్ ఇస్తామని వాళ్ళే చెప్పారు. నీ అయ్యకి రిటైర్మెంట్ ఇస్తాము, నీకు రిటైర్మెంట్ ఇస్తాము. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి నువ్వు మంత్రి పదవి కాదు, ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. ఈ ప్రాంత బిడ్డలకు రేవంత్ రెడ్డి గారి పైన సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే డెవలప్మెంట్ జరిగింది. ఈ ప్రాంత బిడ్డల యొక్క భవిష్యత్తు మారాలంటే, తెలంగాణ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మారాలంటే వీళ్ళలాగా రాష్ట్రాన్ని కుంభకర్ణుల్లాగా దోసుకొని తినే వాళ్ళు కాదు. ఈ రాష్ట్రానికి విజన్ ఉన్న నాయకుడు రావాలంటని చెప్పి కొడంగల్ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, అదేవిధంగా కవులు కానీ, కళాకారులు కానీ ప్రతి ఒక్కరు కంకణబద్దులై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం ప్రయత్నం చేసిర్రు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏదో ఒక రోజు కష్టం అనేది కష్టపడినోడు ఏ రోజు ఓడిపోడు. ఆ ప్రయత్నంలోనే విఫలమవుతాడు తప్పిస్తే కష్టపడినోడు చరిత్రలో ఓడిపోయినట్టు ఎక్కడ లేదు. అదేవిధంగా దుర్మార్గుడు నియంత ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన ఈ ప్రపంచ చరిత్రలో నువ్వు ఏ చరిత్ర తీసుకున్నా, ఈ ఈ రాష్ట్ర చరిత్రలో నువ్వు ఒక నిజాం నవాబ్ నుంచి హిట్లర్ దాకా నువ్వు ఎవరిని తీసుకున్నా కూడా ఏ నియంత కూడా బతికి బట్టగట్టినట్లు లేదు. నువ్వు ప్రజలను పీడించడము, అడ్డమైన పన్నులు వేసి దోసుకోవడం, ఈ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేయడం నువ్వు కంకణం కట్టుకున్నావు. కాబట్టి ఒక నిజాం ప్రభుని ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు తరిమి వేసిర్రో అదే విధంగా నిన్ను కూడా తరిమేసినారు. చరిత్రలో నీకంటూ పేరు కూడా లేకుండా పోతుంది. నువ్వు గుర్తుపెట్టుకో. కేసీఆర్ అనేటోనికి గౌరవంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండు అనే పేరు పోయి ఈ రాష్ట్రంలో ఒక నిజాం నవాబ్లకు ఒక నియంత ఈ రాష్ట్ర ప్రజలను పట్టి పీడించిండు అనే పేరు మూట కట్టుకొని వెళ్ళిపోతున్నావు ఈ రాష్ట్రం నుంచి. నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రోజే 10 ఏళ్ల తర్వాత రిటైర్మెంటు. అప్పటిలోపే నీ శకం ముగిసిపోయింది కేసీఆర్. నీవు కలలు కంటున్నటువంటి నీవు కలల్లోనే బతికిపోవలే. నీకు నీ తెలంగాణ చరిత్రలో నీ పేరు ఉండదు, నీకు ఎలాంటి చరిత్ర ఉండదు. ఎందుకంటే ఈ ప్రజలను నీవు పీడించినట్టు ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పీడించలే. అంత దోపిడీ కూడా ఎవరు చేయలే. ధరణి అనే దళిద్రాన్ని తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు నిజాం ప్రభుత్వం దోసుకున్నటువంటి భూములను సీలింగ్ యాక్ట్ ద్వారా, ఇనాం యాక్ట్ ద్వారా తల్లి ఇందిరాగాంధీ పేదలకు వంచితే ఆ భూములన్నింటినీ కుల్లగొట్టి దొరలకు అప్పచెప్పిన దళిద్రుడు కేసీఆర్. ఈ రాష్ట్ర ప్రజల యొక్క పేదల భూములను దోసుకొని అనుభవదారుని కాలం ఎత్తేసి ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములను దోసుకొని తిని అప్పనంగా సొమ్ము వేసుకొని ఈ రాష్ట్రంలో నిజాం నవాబ్ని మించిన దానికంటే ఎక్కువ ధనికుడిగా పేరు పొందినవు. నువ్వు లక్షల కోట్లు దోసుకున్నావు. అదేవిధంగా 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ రాష్ట్రంలో నీవు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి నెట్టేసినావు. ఈరోజు ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థని నాశనం చేసినావు. నీ వల్ల ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరగలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. రేవంత్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్నారు. అందులో మేము భాగస్వామ్యం అయినందుకు నేను కానీ నా మిత్రుడు కానీ చాలా జీవితానికి సరిపడేటంత జ్ఞాపకాలను రేవంత్ అన్న గారితో మేము సంపాదించుకున్నాం. ఆయనతోని మేము ఆయన అనుచరులుగా మేము ఈ రాష్ట్రానికి తెలిసినందుకు మేము అంతకంటే ఎక్కువ ఇంకా కోరుకునేది కానీ ఇంకా దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది కానీ రేవంత్ అన్న నుంచి ఏం లేదు. ఆయన పేరు చాలు మా జీవితానికి సరిపడేటంత గౌరవం, మర్యాద, గుర్తింపు రేవంత్ అన్న వల్ల వచ్చిందని మేము నమ్ముతున్నాం. అంతకుముందు పోయిన సంవత్సరం అనుకుంటా కేసీఆర్ బర్త్డే ఉన్నప్పుడు గాడిద కేక్ కట్ చేయడం, ఈ వ్యవహారంలో మీ ఇద్దరిపైన దాడి చేశారు పెద్ద ఎత్తున. కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది ఆ వీడియో. చూసినాము, రాష్ట్ర ప్రజలందరూ చూసారు. భయపడలేదన్న? అంటే ఎందుకు అబ్బా మనకు రాజకీయాలు, ఇక రేవంత్ అన్న కోసం పనిచేస్తున్నాం కానీ మన మీద దాడులు అవుతున్నాయి ఎందుకు అని కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరు చెప్పలే. అయితే అసలు నేను ఈ విషయాన్ని అసలు నరేందర్ రెడ్డి అనేటోడు మాకు కౌంట్లెస్ అనుకున్నాము. నరేందర్ రెడ్డి గురించి మేము మాట్లాడొద్దు అనుకున్నాం. అసలు ఆయన యొక్క బిహేవియర్, ఆయన యొక్క మెంటాలిటీ అనేది అసలు రాజకీయాల్లో పనికిరాదు. అసలు నేను దగ్గరుండి చూసిన కాబట్టి రాజకీయాల్లో పనికిరాదు. ఈయన ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నాడంటే, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టిండు, నా మిత్రుడిని ఇబ్బంది పెట్టిండు, మా పైన అక్రమ కేసులు పెట్టిండు, అన్యాయంగా జైలుకు పంపించిండు, మమ్మల్ని అత్యయత్నం చేయడానికి ప్రయత్నం చేసిండు, చంపాలని చూసిండు, పోలీసు వ్యవస్థను వాడుకున్నాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మా భూములను వాళ్ళ నీళ్ళని బెదిరించిండు, మా అనుచరుల భూములను అనవసరంగా ఇబ్బందులకు గురి చేసిండు. అదేవిధంగా
మా వెనకాల ఉన్న వాళ్ళపైన కూడా అక్రమ కేసులు పెట్టిండు, వాళ్ళని కూడా బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఎంత దుర్మార్గ ఆలోచన కలిగినోడంటే, మా గ్రామంలో ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడితే సాయంత్రం వాళ్ళకి ఫోన్ చేయలే, నేను నరసింహగారితోనేం పని, నరసింహ వాళ్ళతోనేం పని. అంటే ఇంత చిన్న ఆలోచన విధానం ఒక రాజకీయ నాయకునికి. నీవు రేవంత్ రెడ్డితో పోటీ అనుకుంటున్నావా, మాతోని పోటీ పడుతున్నావా? నువ్వు మాకు ఏం అర్థం కాలే అసలు. 5 ఏళ్ళుల్లా నువ్వు ప్రతిరోజు రేవంత్ రెడ్డి గురించి ఎంత తలుచుకున్నాడో మాకు తెలియదు, కానీ మా గురించి అంతకంటే ఎక్క తలుచుకున్నాడు నరేందర్ రెడ్డి. నీవేమన్నా డెవలప్మెంట్ చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయి, ఏమన్నా నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని మేము ఫైట్ చేస్తున్నాం రోజు. నువ్వు చెప్తున్నా చేస్తున్నా అనేది ఏది కూడా నువ్వు తెచ్చింది కాదు. ఏ ప్రొసీడింగ్ కూడా నీ 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 హయాంలో రాలేదు. అన్ని పాత గోడలకు సున్నాలు వేసినావు, ఈ ప్రాంతాన్ని మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేస్తున్నావు తప్పిస్తే నువ్వు కొత్తగా సాధించింది ఏం లేదు. తెచ్చిన ప్రొసీడింగ్లు మూలకు పడ్డాయి. 6 నెలల క్రింద మా పోలేపల్లి నుంచి తండకు రోడ్డు తీసుకొని వస్తాను ప్రొసీడింగ్ కాపీ తెచ్చి 9 నెలల కింద పాలాభిషేకాలు చేసి 6 నెలల కింద దానికి కొబ్బరికాయలు కొడదామంట తయారు చేసుకొని ఈ రోజు కూడా దాన్ని సాధించాలి అంటే ఒక చిన్న పనిని చేయడానికి కూడా నీకు చేత కాదు. నువ్వు నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకొని నేను ఇంత చేసినా అంత చేసినా అని పుడింగులు కొట్టిపోయే కాడికి వచ్చినావు. అంతే, నీవు ఏం చేయలేదు ఈ ప్రాంతాన్ని. నీ ప్రాంతంలో ఇంత ఉస్కమాములు లేకుంటే రౌడీజం చేయడం, భూములను ఆక్రమించడం, అన్యాయంగా దౌర్జన్యాలు చేయడం, మా కార్యకర్తలను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం, ఆల్మోన్ల పంచాయతీల కానుంచి అన్నదమ్ముల పంచాయతీల కాడికి మొత్తం ఈయననే మానిటరింగ్. అరే నెత్తులు వలగొట్టి రక్తాలు గారితే కూడా 307 కేసు పెట్టాడు, దాంట్లో కూడా 324 కట్టిపించినటువంటి చరిత్ర. అంటే పేదోనికి మేలు, పేదోనికి న్యాయం జరిగితే ఈయనకు నచ్చదు. ప్రతిదాన్ని రాజకీయమే, దోపిడీ దౌర్జన్యాలే ఈయన చేసింది. ఇంక ఏం చేయలేదు కొడంగల్ ప్రాంతానికి. ఈయన గురించి మాట్లాడడమే అసలు మన గురించి మనం తగ్గించుకున్నట్టు నాకు తెలిసి. ఎందుకంటే నేను రాజకీయాల్లో ఇదే కాదు రాష్ట్ర రాజకీయాలను కూడా మేము పరిశీలిస్తున్నాం కాబట్టి ఈయన గురించి మాట్లాడితే మన గురించి మనం తగ్గించుకున్నట్టు. ఎన్నో అక్రమాలు, ఎన్నో అన్యాయాలు మా పైననే కక్షపూరితంగా. అసలు టైం బాగుంది కాబట్టి ఈరోజు మేము బతికినాం నిజంగా చెప్పాలంటే. నేను కన్నా అంటే ఆ విధంగా నువ్వు రాజకీయాలు చేయడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉందో లేదో కానీ నీవు నీ పదవిని నీ హోదాని తగ్గించుకొని నువ్వు మాతో పోటీ పడ్డావు. ఆ పోటీలో కూడా నిన్ను ఓడగొట్టినాం. రేవంత్ రెడ్డి గారి స్థాయి హోదా అనేది అయితే కాదు. నీవు మాతో పోటీ పడ్డా కూడా మా నాయకులు కొడంగల్లో ఉన్నట్టు వివిధ మండల పార్టీ నాయకులు, మండల పార్టీ లీడర్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వారితో పాటు మాతో నువ్వు పోటీ పడ్డా కూడా అసలు కొడంగల్ చరిత్రలోనే కన్ని విని ఎరగని విధంగా ఈ రోజుకి కూడా ఏ రోజు 35,000 మెజార్టీ వచ్చిన దాఖలాలే లేవు. అప్పుడు ఎప్పుడో గురునాథ్ రెడ్డి గారికి 1990 కంటే ముందు ఒకసారి 25,000 మెజార్టీ వచ్చిందంట, అదే టాపు. ఈరోజు 35,000 మెజార్టీతోనే నీవు 24 గంటలు నేను ఈయనే తిరుగుతున్నా, ఈయనే చెదరేసుకొని పనుకున్నా, 5 ఏళ్ళు ఈయనే సంసారం చేసిన, నాకు హైదరాబాద్లో ఎవరు లేరు, నాకు ఈయన కొడంగల్లోనే తిరిగిన అంటాను అన్ని చెప్పుకున్నాడు కదా. ఎన్ని చెప్పుకున్నా 5 ఏళ్ళు నీ వీడ తిరిగినా కూడా నేను 35,000 ఓట్లతో ఓడించారంటే ప్రజలకు నీ పైన ఎంత విరక్తి కలిగిందో, నువ్వంటే ఎంత అసహించుకుంటుందో కొడంగల్ బిడ్డలు ఒక్కసారి నువ్వు ఇప్పటికన్నా గ్రహించుకోవాలి. ఏ రోజు కూడా ఈ నియంత పోకడాలు, ఈ అప్రజాస్వామిక సిస్టాన్ని ఏ ప్రజలు కోరుకోరు. నువ్వు ప్రజల వైపు నిలబడాలి, ప్రజల వైపు కొట్లాడాలి, ప్రజలను ప్రేమతో పలకరించాలి, ప్రజలకు వీలైతే న్యాయం చేయాలి. నీ వద్దున్నోళ్ళు కూడా తప్పు చేస్తే కూడా రేపు సరిదిద్దుకో అని సూచించాలి. మా నాయకులు మాకు అదే నేర్పిర్రు. మేము ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు పిలిచి ఇది రాంగ్, ఇది సరి చేసుకోండి అంటని చెప్పిర్రు. కానీ నీలాక రౌడీలను ప్రోత్సహించడం, ఇళ్ళ మీదకెళ్ళి వచ్చి దాడులు చేసి సిగ్గు లేకుండా మొన్న చెప్తున్నాడు కొడంగల్లా. నిన్న చెప్తున్నాడు ఎట్లా నేను దాడులను ప్రోత్సహించలేదు, నేను ఇట్లా చేయలేదు. అడ్డమైన బండ బూతులు వద్దున్నటువంటి చిల్లర గ్యాంగ్ ఒకటి ఉన్నది, అడ్డమైన బండ బూతులు తిట్టి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళా ఒగలేడు పేరుస్తున్నారు. మా నాయకుడు హోదా ఏంది, స్థాయి ఏంది అని చూడకుండా మేము ఏ రోజు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాళ్ళే, వాడు వీడు అనేది వాడింటామేమో కానీ ఏ రోజు అన్పార్లమెంట్ వాళ్ళు బండ బూతులు తిట్టి సిగ్గు లేకుండా వాళ్ళకి చెప్పినా కూడా పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకుని దాడి చేశారు. ఈ రోజు ఉండాలి కదా పోలీస్ వ్యవస్థ. ఏ రోజైతే నువ్వు ఒకటే పోలీస్ మిత్రులకు కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేయలే, ఎవరికి బానిసలు గారు మీరు. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు హుందాతనాన్ని ప్రదర్శించాలి. మేము దౌర్జన్యాలు చేస్తాం, దోపిడీలు చేస్తాం, మన కుటుంబం బతికితే చాలు, అన్యాయంగా డబ్బులు సంపాదించుకుంటాం, అక్రమాలు చేస్తాం, ఈ దౌర్జన్యాలకు మేము మా వంతుగా సాయం చేస్తాం, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వంతు వాడతాం అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు. వీలైతే హుందాతనాన్ని ప్రదర్శించండి.
ఎప్పుడైనా సరే అది ఉన్నప్పుడే మిమ్మల్ని మీకు గౌరవం గుర్తింపు వస్తుంది. ప్రతిోడు పోలీసు వాళ్ళకి ఎవడన్నా వాల్యూ ఇచ్చే కాడ ఉన్నదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో? అది ఎవరి వల్ల అంటే కేసీఆర్ వల్లనే. ఈ రాష్ట్రంలో కేసీఆర్ వల్ల మీకు కూడా గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎవరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవ్వరూ కూడా శాశ్వతం కాదు. కొన్ని రోజులు ప్రజలు వాళ్ళకు అవకాశం ఇస్తే ఆ అవకాశం ఇచ్చిన టైంలో మీరు హుందాతనాన్ని ప్రదర్శించి కొంతైనా వాళ్ళకి మేలు చేసే విధంగా మీరు ఉద్యోగాలు చేసుకోవాలి. మేము బానిసత్వం చేస్తాం, ఎటిషాకిరి చేస్తాం అంటే ఉద్యోగాలు ఊడతాయి, బట్టలు ఊడిపోతాయి లాస్ట్కి. అంతకంటే ప్రజలు దానికి కంకణ బద్దులై ఉంటారు. దాన్ని అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు శాశ్వతం కాదు. రైట్, ఒక్క నిమిషం. అంతా ఓకే, రన్ అవుతుందా లేదన్న నాకు దీనికి లైట్ కనిపించదు. లైవ్ ఏం లేదు. రైట్ రైట్, మీరు చెప్పండి అన్న. అంటే గతంలో చూసుకుంటే కూడా ఈ మొన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి వచ్చిండు, గెలవనీయను రేవంత్ రెడ్డి ఎట్లా గెలుస్తాడో చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి బాధ్యతల సంఖ్యం పెడతా అని చెప్పిండు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినావు కదా, నిన్న పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్లో ఆయన పాత క్యాంప్ ఆఫీస్కి వచ్చిండు. వచ్చి ఒకలేడు పేమేడుస్తున్నాడంటే, నేను శుద్ధపూసని నాయంత బుద్ధిమంతులు లేడు, నోట్లో ఏలు పెడితే నేను కొరకను జుప్పుకుతా అనేటట్లు నిన్న పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. ఈ 5 సంవత్సరాలల్లో ఇదే రౌడీ ఎమ్మెల్యే అని మేము ఒక పేరు పెట్టుకున్నాం. ఎంతమంది మీద దాడి చేయలేదు? నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగినావు. కేసీఆర్ బర్త్డే రోజు పోయినసారి కాకుండా అంతకుముందు మమ్మల్ని తీసుకొని పోయి కిడ్నాప్ చేసి చంపాలని చూసింది ఈ రౌడీ ఎమ్మెల్యే కదా. ఆ రోజు కారుకు అడ్డం నిలబడి ఒక కట్టె తీసుకొని వచ్చి మా మీద దాడి చేసింది ఇదే కదా. మొత్తం తెలంగాణ సమాజం అంతా చూసింది, కొడంగల్ ప్రజలు చూసిండ్రు. ఆ సంఘటన తర్వాత అక్కింపేట్ల వీళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వార్డు మెంబర్ ఏదో అభివృద్ధి విషయంలో ప్రశ్నిస్తే కొంతమంది కొడంగల్కి వెళ్ళి కోసిగి నుంచి రౌడీలను గుండాలను లుచ్చగాలను తీసుకొచ్చి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన చంపేటట్లు కొట్టలేదా? అదొక ఇష్యూ. మొన్న కోసిగిల ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక కాంగ్రెస్ కార్యకర్త మీద ఇష్టం వచ్చినట్లు కొడితే ఇదే పట్నం నరేందర్ రెడ్డి మీద 307 కేసు బుక్ చేసిండ్రు. మరి ఇప్పటి వరకు ఇన్నెందుకు బుక్కలేదు? సింగిరెడ్డి సోమశేఖర్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా హైదరాబాద్ మాజీ మేయర్ మజీద్ హుసేన్ వాడొక రౌడీ షీటరు, ఆ సింగిరెడ్డి సోమశేఖర్ ఒక రౌడీ షీటరు. వీళ్ళిద్దరు 100 మంది రౌడీలను 100 కార్లను వేసుకొని వచ్చి కొడంగల్లో విధ్వంసాలు సృష్టించాలని చేస్తే ఇదే సర్జకాన్పేటలు తిప్పి కొట్టలేదా? ఎంతమంది రౌడీలను తీసుకొచ్చి నువ్వు ఎన్ని చిల్లర వేషాలు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని డబ్బులు వంచినా, ఎంత మందు మద్యం ఏరులై పారింది, ఓటుకు 2000 3000 ఇచ్చినా కానీ కొడంగల్ ప్రజలు నిన్ను ఎట్లా అంటే ఇక నీ ఇల్వ ఇజ్జత్ మానం మర్యాద మొత్తం లేకుండా నేను 35,000 ఓట్ల మెజార్టీతో ఏ రకంగా కూడా కొడతారు? నీవు ఇంత బుద్ధిమంతును అయితే పెద్ద పెద్ద నీతులు చెప్తున్నావు. రేవంత్ అన్న 9 సంవత్సరాలు కొడంగల్ ఎమ్మెల్యే ఉండి ఎవ్వని మీద చీమే మీద కూడా ఒక దాడి చేయలేదు. సాక్ష్యం కావాలంటే చూడవచ్చు. నీకు రేవంత్ అన్న మీద ఒక కేసు కాలేదు. ఈ దరిద్రుని మీద 5-6 కేసులు అయినాయి. మేము పెట్టింది ఒక కేసు అయింది, ఇంకో కేసు అక్కింపేటలో ఒక కేసు అయింది, మొన్నటిది ఒక 307 అయింది. నీవు ఏం శుద్ధపూసవు కాదు. ఒక్కరి మీద దాడి చేయకపోతే నీ మీద ఇన్ని కేసులు ఎందుకు అవుతాయి? నీ రౌడీయిజము, నీ చెవెల రౌడీ రాజకీయం తీసుకొచ్చి కొడంగల్లో రుద్దాలని చూసినావు. ఇదే పట్నం నరేందర్ రెడ్డి అన్నని 25 సంవత్సరాల కింద షాబాద్లో గిట్లనే రౌడీయిజం చేస్తే అక్కడ ఉన్నటువంటి దళితులు ముక్కలుగా నరికి పొలిజాలిండ్రు. మరి వీళ్ళ చరిత్ర ఏంది? ఈరోజు నేను బుద్ధిమంతుని అని చెప్తావు. నీ చరిత్రనే రౌడీజం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, నువ్వు మొత్తం షేవెల్ల కావచ్చు, శంకర్పల్లి కావచ్చు, షాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో మొత్తం రియల్ ఎస్టేట్ చేసి బెదిరించడం, లొంగపోతే వాళ్ళ మీద దాడులు చేయడం, ఒక గ్యాంగ్ని పెట్టుకొని ఎన్ని ఎకరాల భూములు చేసినావు, ఎన్ని 100 ఎకరాల పేదల భూములను ఆక్రమించుకోలేదు. మీ చరిత్ర మొత్తం తెలుసు. యాలల్ల ఎస్ఐ ఎందుకు చచ్చిపోయినో తెలుసు. మా కొడంగల్లో నీవు ఎటువంటి రంకు రాజకీయాలు చేసినావో తెలుసు. కొడంగల్ ప్రజలు కావచ్చు, కోస్గి ప్రజలు కావచ్చు, ఇంకా నీకు ఇక్కడ నిన్ననే లాస్ట్గా క్యాంపు కాల్ చేసుకుపోయినా మళ్ళీ వస్తే చూడు. ఇంకా మళ్ళీ నిన్నొచ్చి ఇక్కడ ఒకలేడు పేరుస్తున్నాడు సిగ్గుశరం అని బంద్ చేసి. ఇకనైనా కొడంగల్ ప్రజలు ఒక దరిద్రుని, ఒక దుష్ట దుర్మార్గ పాలనకు చరమగీతం పాడి రేవంత్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావడానికి సహకరించినటువంటి కొడంగల్ ప్రజలకు, పాలమూరు బిడ్డలకు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినటువంటి 65 సీట్లలో గెలిపించినటువంటి ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియంత అనేటోడు కాలగర్భంలో కలిసిపోతాడు. ప్రజానాయకుడు ప్రజలలో ఉంటాడు. నువ్వు అధికారం ఉన్నా లేకపోయినా రేవంత్ అన్న ఏ రోజు తప్పుడు పనులు అయితే చేయలేదు. మీరు చూసిండ్రు. ఆయన మీద చీమకు కూడా హాని చేయడు. రేవంత్ అన్నని కొడంగల్లో 3 సార్లు ఎందుకు గెలిపిస్తారు చెప్పండి మీరు? కావున కొడంగల్ ప్రజలకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి నియంత్రణలు కాలగర్భంలో కలిసిపోతారు అంతే. స్వయంగా ఒక మంత్రి వచ్చిండు, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాళ్ళ సోదరుడు మంత్రి వచ్చి దాదాపు 30 రోజులు ఎలక్షన్ ఉన్నన్ని రోజులు కొడంగల్లోనే ఉన్నాడు.
అయినా కూడా ప్రజలు కనుకరించలేదు. ఎట్లా అంటే ఏం ప్రభావం చూపింది? ఇటు చూసుకుంటే కూడా బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు 3,000, 4,000, 5,000 వరకు, 6,000 వరకు పంచారట. కాంగ్రెస్ వాళ్ళు వంచలేరు. మనం అందరికి దాదాపు 1,50,000 మందికి 3,000 చొప్పున డబ్బులు ఇచ్చినాం, మనమే గెలుస్తామనే ధీమతో ఉంటుంది. ఏం చెప్తాను దీనిపై? వాళ్ళు మూటలనే నమ్ముకొని రాజకీయాలు చేసారు. వాళ్ళు డెవలప్మెంట్ అనేది మేము చేసినామా అంటే ఈ కొడంగల్ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి డబ్బులే ప్రామాణికంగా చేసుకొని ఒక్కొక్క గ్రామానికి సుమారుగా 50 నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసారు. సుమారుగా 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసారు. ఈ ఈ ఈ డబ్బులనే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెట్టి కూడా వాళ్ళు 35,000 ఓట్లతో ఓడిపోయారు. అంటే వాళ్ళు మంత్రులు తిరిగినా, మినిస్టర్లు తిరిగినా, ఇంకెవరు తిరిగినా కొడంగల్ ప్రజలు అయితే నమ్మలే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు నమ్మలే. ప్రతి నియోజకవర్గంలో 2,000 రూపాయల ఓటుకు వంచారు. అయినా కూడా వీళ్ళని విస్మరించారు. అంటే వీళ్ళ పాలన పైన ప్రజలు ఎంత విరక్తి ఉన్నారనడానికి ఇదొక నిదర్శనం. ఇంకొకటి ముఖ్యంగా నీవు గమనించాల్సింది ఏంటంటే పట్నం బ్రదర్స్ యొక్క రాజకీయ చరిత్ర నేటితో సమాప్తం అయిపోయింది. ఒకవేళ వీళ్ళు ఆ రోజే కనుక ఒకవేళ మంచి డిసిజన్ తీసుకొని ఉండింటే ఈ రోజు కనీసం వాళ్ళ నమ్ముకున్నది ఎవరిని, వాళ్ళ బ్రదర్ ఎవరైతే మహేందర్ రెడ్డి, ఈయనైతే ఈ రోజు ఏదో లక్ మీద గెలిచిండు, సుట్టమై వచ్చిండు, సుటరూపంగా ఈడ చూసిండు కొడంగల్ని, మళ్ళీ జీవితంలో ఎమ్మెల్యే గెలవడు. అది కాని కథ. ఈ నరేందర్ రెడ్డిది ఈ రోజుకే ముగిసిపోయింది రాజకీయ జీవితం అనేది. ఇక మళ్ళీ ఆయన జీవితంలో ఎమ్మెల్యేగా చూడలేం, ఆయన గురించి వదిలే. కానీ మహేందర్ రెడ్డి అనేటోడు సుమారుగా 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఉన్నాడు. ఆయన కుటుంబానికి కూడా, నరేందర్ రెడ్డికి కూడా ఆయననే బ్యాక్ బోన్. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గాని, ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ గాని, వాళ్ళంతా ఉన్నా కూడా వీళ్ళకి ఆయననే బ్యాక్ బోన్. ఆడ వీళ్ళు సీటు వదిలేయడం వల్ల ఈ నుంచి మనోహర్ రెడ్డి పోయి ఆడ 15 రోజులలోనే ఎమ్మెల్యే గెలిచిండు. అసలు వీళ్ళ రాజకీయ జీవితాన్ని వీళ్ళే, నేను కొడంగల్ పోయి రేవంత్ రెడ్డిని ఓడగొడతా అని వాళ్ళన్న మస్తు గప్పాలు కొట్టిండు. ఇక వాళ్ళు ఇద్దరు వచ్చి ఈడ తిరిగి 100 కోట్ల రూపాయలు కుటుంబం అంతా వచ్చి ఈడ తిరిగినా, ఆయన 5 ఏళ్ళు ఈడ తిరిగినా ఎవడు నమ్మే పరిస్థితి లేదు. డెవలప్మెంట్ ఏం కోరుకుంటాడు ఏ ప్రజలైనా, అందుబాటులో ఉన్నా లేకున్నా. రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చిండు, ఒకసారి నామినేషన్ వేసిపోయిండు, ఒకసారి ప్రచారం వచ్చి చేసిండు. 35,000 మెజార్టీతో గెలిచిండు. 5 ఏళ్ళలో ఏ రోజు కొడంగల్కి రాలేదని వీళ్ళే విమర్శలు చేసిండ్రు. రాడు అని. రాకున్నా కూడా కొడంగల్ ప్రజలు డెవలప్మెంట్ వైపే ఉన్నారు. నీలాక దోపిడీ దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యే మాకు అవసరం లేదు, మమ్మల్ని కంటికి రెప్పల్లా కాపాడే నాయకుడు రేవంత్ రెడ్డి గారు కావాలంటని చెప్పి ఈరోజు నమ్మి 1,10,000 మంది ఓట్లు వేసిర్రంటే మామూలు విషయం కాదు అసలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నమ్మి, కాబట్టి ఏ రోజు కూడా నియంత ధోరణి అనేది పనికిరాదు రాజకీయాల్లో. మితిమీరిన విశ్వాసం, మేము డబ్బులతోనే రాజకీయాలు చేస్తాం అనుకుంటే కాదు. ఏ ప్రజలు అనేది ఒకటి డిసైడ్ అయిపోయారు. నీవు ఇచ్చిన డబ్బులు తీసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. కాబట్టి ఈరోజు ఇంత భారీ మెజార్టీ సాధించడం. కేసీఆర్లకి ఏం చెప్తున్నా చివరిగా అంటే వాళ్ళిద్దరు తప్పకుండా అధికారం మళ్ళా మాదే, బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పి ఇంకా ఉన్నాయి రిజల్ట్స్, 3 రోజులు ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అన్న కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పు, ఇవన్నీ స్టూపిడ్ పోల్స్ అని చెప్పి కూడా కేటీఆర్ చెప్పిండు. ఎట్లా చెప్తారన్న? ఏం చెప్తారు? 3.0 అన్నాడు, ఇంకా ఏదేదో పోస్టులు పెట్టిండు. కానీ వాళ్ళకు దింపుడు కళ్ళ ఆశలు ఉన్నాయి అనుకున్నాం మేము ఆ రోజు. ఏదైతే వీళ్ళు ఎలక్షన్ అయిపోయినాక ఎగ్జిట్ పోల్స్ వచ్చినాక వీళ్ళకి కనీసం దింపుడు కళ్ళం కాడ కూర్చొని గట్టిగా అరిస్తే మేమే గెలుస్తాం అనుకుంటున్నారు. అంటే వాళ్ళు చచ్చిపోయినరు అనేది వాళ్ళకి తెలుస్తలేదు. దింపుడు కళ్ళం కాడ కూర్చొని ఓ అంటే లేస్తాడు అనుకుంటున్నారు వాళ్ళు. లేవలేదు, పార్టీ లేచేటట్లు లేదు, అది పోయిందని జనాలకు అంతా తెలుసు. కానీ వీళ్ళకి దింపుడు కళ్ళం ఆశలు ఉండే. సరే ఎగ్జిట్ పోల్ వచ్చినాక కూడా సరే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు, ఆడ మొత్తుకుంటున్నారు దింపుడు కళ్ళం కాడ, కనీసం గెలుస్తామనే ఆలోచన వీళ్ళకి ఉన్నదేమో అనుకున్నాం. తీసుకపోయి మొత్తం అన్నీ పూర్తి చేసినాక కూడా ఇక మేము మళ్ళా సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తాం, కాంగ్రెస్ని కూలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం అనే భ్రమలలో వీళ్ళని బ్రతికిస్తున్నారు. వీళ్ళొద్దున్న నాయకులకు కానీ వీళ్ళ కార్యకర్త. అయ్యా నేను ఒక్కటి చెప్తున్నాం, మీరు ఒక్కటి ఆలోచన చేసుకోండి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు తప్ప ఇంకెవడన్నా మిగిలితే నన్ను అడుగు. ఒకరోజు కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడపోయినరు అని ఏదైతే విమర్శలు చేసిర్రో ఈ రోజు నీ వల్ల నువ్వు కాపాడుకునిక సరిపోవు. నువ్వు చూడు, నువ్వు గెలిచిన 38 మందే సుమారుగా 39 మంది ఎమ్మెల్యేలలో మీరు 3 మాత్రమే మిగులుతారు. మీ వద్ద ఎవడు ఉన్నాడు. ఇక ఇదే లాస్ట్. ఇక మీరు ఒక్కసారి చూడండి, సంవత్సరం తర్వాత ఈయన అధికారంలోకి వస్తుంటారో, సంవత్సరం తర్వాత వీళ్ళు 3 తప్ప మిగిలిన వాళ్ళు ఎవడు ఉన్నాడు ఆడ. నేను ఒక్కటే చెప్తున్నా, కేసీఆర్కు కానీ కేటీఆర్కు కానీ
నీవు ఎవరితో పెట్టుకున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. 2014లోనే నీకు తెలుసు రేవంత్ రెడ్డి అంటే ఏందో. ఈ రాష్ట్రం గుర్తించింది, నీవు ఎప్పుడో గుర్తించినావు. నీకు రేవంత్ రెడ్డి యొక్క బలం ఏంది, బలహీనత ఏంది, రేవంత్ రెడ్డి యొక్క శక్తి ఏంది అనేది నీకు ముందే తెలుసు. నీవు ఏది ఏమైనా నీవు రేవంత్ రెడ్డితో పెట్టుకోవడమే నీవు చేసిన అత్యంత పొరపాటు. నీవు మీ హుందాతనంగా నీవు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి హుందాతనంగా ఇంట్లో కూర్చోవడం కేసీఆర్కు మంచి నేను ఇస్తున్నటువంటి సందేశం మీ ద్వారా. అదేవిధంగా కేటీఆర్కు కూడా నీవు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి నా వద్ద లక్షల కోట్లు ఉన్నాయి, నేను ఏదో సిగ్గుదాపిన వ్యవహారాలు చేస్తా అంటని చెప్తే ఆ సిగ్గుదాపిన వ్యవహారాలకు ఎవరు తెలంగాణ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఉండరు. నీ వద్దు ఎమ్మెల్యేలు కూడా నిన్ను నమ్మరు. నువ్వు ఒకసారి చూసుకొని నువ్వు ఎంత డేంజరో మీ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. ఇన్ని రోజులు రాచరిక పాలన చేసి ప్రజాస్వామ్య సిస్టంలో ఒక మంత్రిని ఎమ్మెల్యేని కలవని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇంకా ఈ రోజు కూడా సిగ్గుదాపిన మాటలు మాట్లాడితే ఎవడైనా మెచ్చుతాడా? వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మినిస్టర్లే మిమ్మల్ని మెచ్చలే. ఈరోజు మీరు ఓడిపోయినాక కూడా మిమ్మల్ని నమ్మి మీద ఎవడైనా పనిచేస్తాడా? ఇంక ఇలాంటి ఆశలు ఇలాంటి కోరికలు ఉండడమే తప్పు. హుందాతనంగా ప్రతిపక్ష హోదా తీసుకొని మళ్ళీ ఆడ కూడా సంసారాలు వేరైనాయి. మళ్ళీ హరీష్ రావుకు శాసనసభ పక్ష నేత కావాలి, ఇక్కడ మొదలైన ఇక్కడ కేటీఆర్ కు కావాలి అని ఈ విధంగా మళ్ళీ ఓళ్ళతో కూడా లుకలుకలు వచ్చేస్తున్నాయి ఇప్పుడే. అంటే మళ్ళీ తండ్రి తర్వాత కొడుకు తర్వాత ఇంకా నేను ఎందుకు అనేది హరీష్ రావుకు తలిగింది. అంటే ఏదైపోతుందో నీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. చాలా మంది చెప్తున్నట్టు మా బీజేపీ మిత్రులు కూడా రఘునందన్ రావు వీళ్ళంతా, బండి సంజయ్, అదే విధంగా మా అరవింద్ వీళ్ళంతా చెప్తున్నారు కదా, ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఒకటి ఉండే అనే స్థాయికి వెళ్ళిపోతుంది రాష్ట్ర రాజకీయాలు అనే పరిస్థితికి వచ్చింది. నువ్వు చూడు, నేను ఈరోజు చెప్తున్నా, 2023లో చెప్పినాం రాష్ట్రంలో విజన్ 2023 అన్నాం. ఆ రోజు పెట్టుకున్నాం 2017లోనే. ఆ రోజు నిర్ణయించుకున్నాం 2023లో రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసినాం. ఇప్పుడు కూడా చూడు, గతి తప్పి మీరు గెలిస్తే 1-2 ఎంపీలు, ఇక మళ్ళా అది కూడా లేదు. అదృష్టం బాగుంటే ఒక ఎంపీ గెలిస్తే గొప్ప. ఎవరన్నా వీళ్ళ అదృష్టం బాగుంటే మళ్ళీ ఎమ్మెల్యేకి రిజైన్ చేసి మళ్ళీ కేసీఆర్ పోయి ఎంపీకి పోటీ చేస్తే అరే ముఖ్యమంత్రి నోడగొట్టినా కనీసం ఎంపీనైనా చేద్దామని ప్రజలు ఏమన్నా దయదలిస్తే ఆ మెదక్ ఒకటి ఏదన్నా గెలిస్తే గెలవచ్చు. ఈ రాష్ట్రం మొత్తం క్లీన్ సిట్ గుర్తుపెట్టుకుని ఈరోజు మీరు చెప్పండి. అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా మంచి మంచి మంత్రులు, పేరున్న మంత్రులు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, చాలా అంటే మేము గెలుస్తాం తప్పకుండా 1,00,000 మెజార్టీతో గెలుస్తాం, 50,000 60,000 ఇట్లా చెప్పుకున్న వాళ్ళు అందరూ పోయారు. ఏం చెప్తారన్న? అహంకారం, ఏం చెప్పాలని అహంకారం, డబ్బు మదము. తెలంగాణ ప్రజలు దేనికైనా లొంగుతారు. ఇక మాయంత పీకుడుగా లేడు అని ఒక నియంత్రిత ధోరణిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్తించకుండా బెదిరింపులు, వసూళ్లు, డబ్బులు, ఈ రకంగా ఓట్లను కొనొచ్చని అహంకారంతో ఏదైతే పనిచేసిందో అదే అహంకారాన్ని తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు అంతే. ఇంకా దాంట్లో ఏముంటుంది చెప్పు? 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి చెప్పు? ఈ పాలమూరు ఒక ఆయన ఉంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని, ఆయన ఏదో బుద్ధిమంతులాగా వ్యవహరిస్తుంటాడు. వాళ్ళ తమ్ముడు మొత్తం 100 ఎకరాలు అక్కడ పాలమూరు బిడ్డల భూములు ఆక్రమించడం, రౌడీయిజం చేయడం, దాదాగిరి చేయడం, బెదిరించడం, సెటిల్మెంట్లు చేయడం, విరక్తి పుట్టి ఈరోజు అక్కడ భారీ మెజార్టీతో ఓడగొట్టిరు పాలమూరు బిడ్డలు. తగిన బుద్ధి చెప్పినారు. ఈ రాష్ట్రం మొత్తం ఇదే ఉంది, ఈయనే కొత్త కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉంది. కేసీఆర్ అహంకారము వీళ్ళందరికీ రుద్దిండు. ఇక న్యాయంత పీకుడు గల్లాడని కేసీఆర్ కన్నా పీకుడు కానీ ఈ మంత్రులు ఒకరికైనా ఒకటి పీకుడు గల్లాయి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఎవరి దగ్గర ఏముండే చెప్పు? గువ్వల బాలరాజు, బాల్క సుమాను, గ్యాదర్ కిషోర్ లాంటి, రసమై బాలకిషన్ లాంటి వాళ్ళు మన చిక్కడపల్లి హాస్టల్లల్లా, ఓయూ హాస్టల్లల్లా ఒక పూట తిండి తినకుండా బతికిన వాళ్ళు ఈరోజు 100,000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తెలంగాణ ప్రజల్ని ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎక్కడ ఏ పరిశ్రమ కనబడితే వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేయడం, చిరు వ్యాపారులు మిర్చి బండి కాడ నుంచి వదిలితే ఎవ్వని వదలలేదు ఈ దరిద్రులు. 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళీ 3వసారి కూడా ఇదే డబ్బుల్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తే తెలంగాణ ప్రజలు తగిన చీ కొట్టిండ్రు అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. వీళ్ళ ఎట్లా అంటే
ఒక రావణాసురుని ఆ రోజు ఏ రకంగా అయితే అంతం చేసిరో ఈ రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన కూడా అంత దుర్మార్గంగా అనిపించింది కాబట్టి వీళ్ళందరినీ తెలంగాణ ప్రజలు చీకొట్టిండ్రు. మరొకసారి తెలంగాణ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించిండ్రు, ఒక నియంతని కాలగర్భంలో కలిపిండ్రు. అంతే. ఇక కొడంగల్ ప్రజలకు ఏం చెప్తున్నారు చివరిగా ఏం చెప్తారు? కొడంగల్ ప్రజలకు ఒక్కటే, కొడంగల్ ప్రజలైతే ఏదైతే నమ్మి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించిండ్రో నెక్స్ట్ కూడా కాంగ్రెస్ శ్రేణులు కానీ రేవంత్ అన్న కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, అందరూ మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి మన నాయకుని ముఖ్యమంత్రిని చేయడానికి మీ వంతుకు ప్రయత్నం చేసిండ్రో రేపు కూడా మరి పాలన పరంగా కూడా ప్రజల అవసరాలు కావచ్చు, ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. మన కొడంగల్ బిడ్డలు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతం, ఈ ప్రాంతానికి పాలమూరు ఎత్తిపోతల నీళ్లు రాలేదు, నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు జరుగుతాయి, ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. వీటన్నిటిని తెలంగాణ ప్రజలు కావచ్చు, కొడంగల్ ప్రజలు ఏదైతే నమ్మకంతో రేవంత్ అన్న మీద నమ్ముకొని ఓటేసినరో వీళ్ళందరి కళలు సాకారం అయ్యే రోజు వచ్చింది, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ రకంగా మేము కూడా నెక్స్ట్ నిర్మాణాత్మకంగా కాంగ్రెస్ పాలన ఉండే రకంగా మేము కృషి చేస్తాం ఖచ్చితంగా. రైట్, మీరు చెప్పండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తెలంగాణ ప్రజలు గెలిచిర్రు అని చెప్పి రకరకాలుగా అంటే రాష్ట్ర ప్రజలు మొత్తం సంబరాలు చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది సోషల్ మీడియాలో ఐటీ మినిస్టర్ ఎవరైతారు అని చెప్పి పెద్ద ఎత్తున స్టేటస్లు పెట్టుకుంటారు, వాట్సాప్లలో బాగా వైరల్ అవుతుంది. ఏం చెప్తారన్న? ఇక అది దిక్కుమాలిన వ్యవహారం. ఈ రోజు ఏదో కేటీఆర్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్కి ఐటీ వచ్చింది, ఐటీని ఎస్టాబ్లిష్ చేసిర్రు అనే విధంగా ఇంకా నయ్యం ఆ రాజీవ్ గాంధీ అనేటోడు ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియకుంటే ఈ దేశానికి ఐటీని కేటీఆర్ వచ్చినాకనే పరిచయం చేసిర్రు అని చెప్పుకునే కాడు ఉంటుండ్రు వీళ్ళు. అలాంటి సిగ్గుమాలిన వ్యవహారం వీళ్ళది. వీళ్ళది ఏంటంటే ఎప్పుడైనా డబ్బా కొట్టుకోవడం తప్పిస్తే అసలు ఈ కేటీఆర్ యొక్క ఎడ్యుకేషన్ ఏందో వీళ్ళకి తెలుసా? ఏం చదివిండి ఈయనకి అంతానం ఏం అవగాహన ఉన్నది? అమెరికాలో పోయి ఆ 2 లక్షల ఉద్యోగం చేసిన కాడికి ఆయన బాత్రూమ్లు కడిగేటోని కూడా 2 లక్షలు ఇస్తారట అని చెప్పి మా సార్ చెప్తుంటాడు అప్పుడప్పుడు. నువ్వు చదివింది నువ్వు ఏ కంపెనీలో ఉద్యోగం చేసినావు, ఏ కంపెనీకి సీఈఓగా పనిచేసినావు, ఏ ఐటీని నడిపినావు, నువ్వు చేసినటువంటి వ్యవహారాలు ఏంది ఈ దేశంలో కానీ నువ్వు పోనీ అమెరికాలో ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఒకసారి చెప్పమని. ఒక యూనివర్సిటీలో నేను ఈ దాంట్లో ఐటీ ప్రావీణ్యాన్ని లేకపోతే ఒక కంపెనీకి నేను సీఈఓ అని ఆ సీఈఓగా నేను ఎస్టాబ్లిష్ చేసిన ఓ కంపెనీలో ఉద్యోగం చేసిన ఒక లెటర్ ఇవ్వమని చూద్దాం. ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంది? నీకంటే గొప్పోళ్ళు ఉన్నారు, నువ్వు గుర్తుపెట్టుకో కేటీఆర్ ఆయన చెంచా బ్యాచ్ కు నేను చెప్తున్నా, నీకంటే గొప్పోళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్ లోనే మా వద్దున్నటువంటి మదన్ మోహన్ రావు ఇంటర్నేషనల్ లోనే ఐటీని ఎస్టాబ్లిష్ చేసుకొని కంపెనీలు పెట్టుకొని ఎంతో మందికి ఉపాధి కల్పించిండు, ఎంతో మందికి ఏఐసిసికి ఐటీ సెల్లో పనిచేసిండు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, రాహుల్ గాంధీకి ఐటీ సలహాదారునిగా పనిచేసిండు. నీవేం సిగ్గుదాపిన ఎవరు? దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మదన్ మోహన్ రావు ఏఐసిసిలో ఐటీ సెల్లో పనిచేసిండు. ఇప్పుడు ఆయన అలాంటి వాళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీలో కేటీఆర్ తర్వాత ఇంకెవడు రాడు? ఆ బంగ్లాలు అవన్నీ దోసుకొని ఈ రోజు 100 కోట్లు ఉన్నటువంటి ఆస్తులను ఈ రోజు మైవం భూజా గాని ఇవన్నీ 100 కోట్ల రూపాయలు ఉన్న ఆస్తులను 3-4 కోట్ల రూపాయలకు ఎకరాలు తగలబెట్టి ఈ రోజు రాష్ట్రం యొక్క ఆదాయాన్ని సంపదను దోసుకొని తిని నీ యొక్క బినామీలకు మైవం రామేశ్వర్ లాంటి వాళ్ళకు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకు కట్టబెట్టి ఈరోజు సొమ్ము చేసుకోవడానికి అద్దాల మేడలు కట్టుకున్నారు తప్పిస్తే ఎక్కడ ఎంతమందికి ఎస్టాబ్లిష్ చేసినావు? ఐటీ ద్వారా ఎంతమంది కొత్త ఉద్యోగాలు తీసుకొని వచ్చినావు? సిగ్గు లేకుండా మీ అయ్యనే చెప్తున్నాడు కదా, 3-4 కంపెనీలే తెచ్చినాం మేము, అంతకంటే పీకింది ఏం లేదని చెప్తున్నాడు కదా. కేసీఆర్ చెప్పిండు కదా, మరి అంతకంటే పొడిచింది ఏం లేదు, పీకింది ఏం లేదు. ఆయన కూడా అంతకంటే ముందున్న చంద్రబాబు కూడా ఏం చేయలేదు, అంతకుముందు ఉన్న వాళ్ళు చేసిర్రు అని ఏదో సిగ్మాల్ని ఎవరు ముందలేసుకున్నాడు కదా. అంటే మీరు ఒకసారి మీకు క్లారిటీ ఉండాలి. నీవు కాదు ఎవడున్న ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఐటీ అనేది ఎస్టాబ్లిష్ జరిగింది, ఆ డెవలప్మెంట్ అనేది ఎవడు ఆపలేడు. నువ్వు ఆపుదామన్నా ఆగిపోదు. నీవు దోసుకొని ఇంకా ఈ హైదరాబాద్లో ప్రజలకు కంపెనీలను పెట్టుకోవడానికి భూములు లేకుండా దోసుకొని తిన్నావు. ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చి హైదరాబాద్లో ఏదన్నా కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలంటే అమెజాన్ లాంటి సంస్థ ఈ నుంచి వెళ్ళిపోయినప్పుడు మల్లేసిరా నీ కొడుకు? నువ్వు ఇన్ని చెప్తున్నావు, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటున్న అమెజాన్ ఈ నుంచి ఏసియాలోనే బిగ్గెస్ట్ బ్రాంచ్ ఏర్పాటు జరిగితే అది బెంగళూరుకు తరలిపోతుంటే సిగ్గు లేకుండా మీరేం తమాషా చూడలేదా? ఈరోజు చెప్పుకుంటున్నారు మేము ఐటీ లేదో ప్రావీణ్యులం, మేము ఐటీ లేదో ఇట్లా చేసినాం. వీళ్ళు ఏం లేదు, చేసింది ఏంది, ఆయనకు ఉన్నది ఎడ్యుకేషన్ ఏంది, ఆయన ఉన్న చదివేంది, ఆయన ఈ ఐటీలో ఏ దానికి సీఈఓగా పనిచేసిండు,
ఏమైనా వల్ల ఉపయోగం జరిగింది ఇక్కడ? నువ్వు దానివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ప్రోత్సహించినావు, ఆ బిల్డింగ్లను చూపించి కోట్ల రూపాయలకు నువ్వు దోసుకున్న భూమిని అమ్ముకున్నావు, గుట్టలు మింగినవు, కోకపేటలో ఉన్నటువంటి గుట్టల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను మొత్తం మింగి కూస్తున్నావు. గది చెప్పు సిగ్గు లేకుండా. కానీ ఈరోజు నేను ఏదో ఐటీని ఎస్టాబ్లిష్ చేసినది దాన్ని చెప్పుకోవడం అనేది సిగ్గుసేటు వీళ్ళకు. చివరిగా ఏం చెప్తారు కొడంగల్ ప్రజలకు? కొడంగల్ ప్రజలకు ముఖ్యంగా, అదేవిధంగా పాలమూరు బిడ్డలకు, తెలంగాణ ప్రజలకు మేము మరొకసారి మా సోషల్ మీడియా తరపున, రేవంత్ సైన్యం తరపున మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2017 నుంచి నేటి వరకు మాతో పాటు రేవంత్ అన్న కోసం కష్టపడినటువంటి మా రేవంత్ సైన్యం మిత్రులకు ముఖ్యంగా చాలామంది ఎలాంటి ఒక్క రూపాయి కూడా స్వలాభం కోసం ఆశించకుండా వందలాది మంది నిరంతరం 24 గంటలు మాతో పాటు శ్రమించి రేవంత్ అన్న గారిని ఈ స్థాయిలోనికి తీసుకురావడానికి మీ వంతు కృషి చేసిన ప్రతి ఒక్క రేవంత్ సైన్యం మిత్రునికి పేరు పేరున మేమిద్దరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీలైతే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మీట్ అయిదాం. మీట్ విత్ రేవంత్ సైన్యం త్వరలోనే. మా కుల్లంకుల్లా రోహిత్ అడుగుతున్నాడు, అన్న మీరు మీ కష్టాన్ని మేము గుర్తించాల్సిందే, మేము ఖచ్చితంగా మేము మీ టీంని మొత్తం ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. మా కుల్లంకుల్లా రోహిత్ ఆధ్వర్యంలో త్వరలోనే మీట్ విత్ రేవంత్ సైన్యం. ఎవరైతే రేవంత్ సైన్యం కోసం నికార్సుగా కష్టపడి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ కష్టాన్ని రేవంత్ సైన్యానికి ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఈ స్థాయిలో చూడడానికి ప్రతి ఒక్కరు మాతో కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్క ముఖ్యులను పిలిచి మీట్ విత్ రేవంత్ సైన్యంతో త్వరలోనే ఇంటర్వ్యూ ఉంటుంది. ఖచ్చితంగా నేను కూడా తీసుకుపోతా. థ్యాంక్ యూ. మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. రైట్, ఇది మనతో పాటు చెప్తా ఉన్న పరిస్థితి ఏంటంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ వర్గానికి న్యాయం జరగలేదు. పూర్తి స్థాయిలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ టీం, బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నది బీఆర్ఎస్గా మార్చి అంటే తెలంగాణ అనే పదాన్నే పార్టీ నుంచి తొలగించారు. ఇట్లాంటి ద్రోహులకు తెలంగాణ అనే పదాన్ని పలకడానికి కూడా హక్కు లేదు వాళ్ళకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ని బొందబెట్టారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు.